కాల్ క్లచ్ ఆటో. ఇప్పుడు ఈ నేను కొన్న ఇయర్ తోటి కాల్ క్లచ్ లాస్ట్ అనమాట. తర్వాత కానీ మ్యాక్సిమం అన్ని చేతి క్లచ్ వచ్చేసినాయి. ఇప్పుడు దీని కాస్ట్ నేను చెప్తా. మనం 1,20,000 అయితే కొన్నాం ఈ బండి. ఇది నాకు ఇష్టమైన హీరో ప్రభాస్ కనుక స్టిక్కర్ ఉంది, నేను తీయాలని. నా పేరు శ్రీను. ఎలాగ మనకు కలిసి వచ్చింది అనుకున్న స్టిక్కరింగ్ చేయాలనుకున్న 500 అబవ్ అవుతుంది. ఇప్పుడు కనిపించి బ్లాక్ కలర్ తోడ ఉంది కదా, ఇది చాలామంది చూస్తుంటారు. ఎందుకు కడతారంటే మనకు కొద్దిగా సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరం డిస్ట్ కానీ కట్టుకుంటాం. అది బాగానే ఉంది. ప్లస్ సెకండ్ హ్యాండ్ ఆటో అయితే కొన్ని వాంటింగ్లు ఉంటాయి కదా, మనం వాంటింగ్లు చేసుకోవాలి. ఇది రన్నింగ్ ఆటో మనం తీసుకున్నాం. మెయిన్ వచ్చి మనకి టాప్ బాగాలేదు. టాప్ పైన కూడా చూడండి లీకులు ఉండడం వల్ల టేప్ అయితే వేసారు. మనం ప్లస్ అయిన వచ్చి చూడండి మనకి ఇక్కడ చినిగిపోయింది. కొంచెం చూడడానికి అయితే బాగాలేదు. మన దగ్గర తక్కువ డబ్బులతో సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం. మన అర్జెంట్గా దీన్ని చేయించుకోలేము. చేయించుకోలేక టాప్ సీట్లు మొత్తం కాస్ట్ అడిగాను, ఎంత పడుతుందని అడిగితే మనకు కనిపించే టాపు ఈ సైడ్లు ఉన్నాయి కదా, ఈ సైడ్లు ఈ సీటు కలిపి డ్రైవర్ సెక్షన్ కూడా కలిపి ఇది మొత్తం అయితే 13,000 అవుతుందని చెప్పారు. అది ప్లేను. ఇందులో డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ అయితే వేరే కాస్ట్ వచ్చి 15,000 చెప్పారు. మనకు అదృష్టం ఏంటంటే ఈ ఆటోలో ఈ రావరం చూసారా, దీనికి మనకు ఒక 2,000 సేవ్ అయినట్టే. ఇది ఆట ప్రతి ఆట కంపల్సరీగా ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే తర్వాత చెప్తాను. మనకు టైర్లు కూడా మన రైట్ సైడ్ టైర్ అయితే అయిపోయింది. ఫ్రంట్ టైర్ పర్లేదు, మనకు బటన్ ఉంది కొంచెం. మనకి లెఫ్ట్ సైడ్ బటన్ కూడా పర్వాలేదు. టైర్ల వల్ల ఏంటంటే కొంచెం డబ్బులు మనకు సేవ్ అవుతాయి. ఈ టైర్ వచ్చి ఒక్కోటి 2,200. మనం కొనుక్కున్న సెకండ్ హ్యాండ్లో డబ్బులు లేకపోవడం వల్ల ఈఎంఐలు తీసుకున్నాం. మనం 60,000 కట్టాం, 60,000 పైన చేయించుకున్నాం. మనం బండి కొన్నప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది బండి కాగితాలు, ఒరిజినల్ కాగితాలు కాదు చూసుకోవాలి. ఆయన పేరు మీద ఉన్నా లేదు చూసుకోవాలి. మనకు ఆయన బండి అమ్మేటప్పుడు డబ్బులతో పాటు ఆయన వచ్చి తంబి అయితే ఇవ్వాలి. ఆయన పేరు మీద ఉన్న కాగితాలు మన పేరు మీద మారాలంటే. ప్లస్ కాగితాలు చూసుకోవాలి. కాగితాలు మన బండి కాగితాలు అయితే ఇయర్కి ఒకసారి అయితే మార్చుకోవాలి. ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చి 5,000 అయితే పడుతుంది, అది చూసుకోవాలి. తర్వాత బండి పర్మనెంట్ చూసుకోవాలి. నేను ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్నది. 5 సంవత్సరాలు ఒకసారి చెప్తారు పర్మనెంట్ అయితే. మనకి ఈ కాగితాలతో సహా మొత్తం ఆయన మనకి 1,20,000 చెప్పాడు. అన్నీ ఆయన మార్చుకుంటాడు. 1,20,000 ఇచ్చేస్తే మనకి బండి ఇచ్చేస్తాడు అనమాట. అలాగే చెప్పి మాట్లాడుకొని నేను అలాగే తీసుకున్నాను దీన్ని. నేను మొన్నటిదాకా అయితే భూపాలపల్లిలో క్యాంపులో చేసేవాడిని కార్ డ్రైవర్ కింద. ఇంటికాడ మనకి కుదరలేదు, వచ్చి ఫ్యామిలీతో ఇబ్బంది ఉన్న వల్ల ఇంటికాడ ఆటో తీసుకుని అయితే ఆటో నడుపుకుంటున్నాం. ఇది నా ఫస్ట్ వీడియో. లోపల కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చెప్పాను కదా మనకి ఇది కాల్ క్లచ్ అని. కాల్ క్లచ్ నా బండితో లాస్ట్ మోడలు. అప్పుడు నా బండి మోడల్ అంతే మీరు చెప్పగలగాలి. అందరికీ ఇక్కడ చేతికాడ ఉంటుంది, మనకి కాల్ దగ్గర. మనకి కార్ డ్రైవింగ్ అలవాటు అవ్వడం వల్ల మనకి ఇదే ఉంచుకున్నాం. తీయించేసుకుంటే మనకి చేతి క్లచ్ అయితే మార్చుకోవచ్చు. దానికి 3,000 అవుతాయి అన్నాడు. ఎందుకులే వేస్ట్, మనకి ఆల్రెడీ టచ్ ఉంది కదని చెప్పి మనం దీన్ని రన్ చేస్తున్నాం. ప్లస్ వచ్చి మనకి ఇప్పుడు చూడండి, చాలామందికి మన కారు లేదా బైకులకు తోలేటప్పుడు డైరెక్ట్గా తాళం పెట్టి కిక్ అయితే బైకులకి స్టార్ట్ అయిపోద్ది. కార్లకు ఈ లారీలకి అయితే డైరెక్ట్ తాళం తిప్పితే తాళం మనకి సెల్ఫ్ అయితే అయిపోతుంది. కానీ ఈ బళ్ళకి అయితే అలా కాదు. మనం చూడండి ఇక్కడ డీసీ, ఇక్కడ రెడ్ కలర్ ఎస్ అని చూడండి. ఇది మనం రివర్స్ ఉండేది ఇంతకుముందు, అప్పీలకి అల్పాలకి అయితే ఉంటుంది. మన మెగా కనుక మనకి దీన్ని బ్యాక్ సైడ్ తిప్పితే మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది డైరెక్టర్గా. మనం బల్లి సెల్ఫ్ కొట్టాలన్నప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈ ఆటో కొట్టేటప్పుడు సెల్ఫ్ బటన్ ఇది డీసీ బటన్. డీసీని ఇలా లాగి పట్టుకొని బ్యాక్ సైడ్ గట్టిగా, అప్పుడు మనకి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవుతుంది. సెల్ఫ్ కొడుతూ మళ్ళీ డీసీని మళ్ళీ వదిలేవాలి. సెల్ఫ్ కొట్టేటప్పుడు లాగాలి బటన్ పట్టుకొని. సెల్ఫ్ మనకు ఎప్పుడైతే సెల్ఫ్ మోటర్ తిరిగిందో దాన్ని వదిలేస్తే ఈ వెంటనే బండి అయితే సెల్ఫ్ అవుతుంది. మనం ఆపాలనుకుంటే ఈ రెడ్ కలర్ వైర్ స్టాప్ వైర్
అర్థమైంది అనుకుంటా. మనకి ఛార్జింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఇది మనం చేయించుకున్నాం. వైన్ చేయించలేదు. దీని డెక్ పై డెక్ ఇంతకుముందు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను ఈ డెక్ గురించి. ఈ యాంప్లిఫైర్ వచ్చి మనమే పెట్టించుకున్నాం. ఇది 700 తీసుకున్నారు. మీషో నుంచి ఆర్డర్ తెప్పించుకుని మనం చేయించాం దీన్ని. మనకి వర్షాకాలం సీజన్ కదా, మనకి లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు బేరాలుగా అది వెళ్ళేటప్పుడు ఛార్జింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని దీన్ని అయితే పెట్టించుకున్నాం. ఈ డెక్ తాలూకు చెప్పాను కదా ఇంతకుముందు, ఈ స్పీకర్ల సౌండ్ కోసం అటు రెండు వేయించుకున్నాం. దీని బేస్ కోసం మనం డ్రైవర్ సీట్ కింద ఆల్రెడీ ఇవి మనం పెట్టించుకున్నాం. మన ఇంటి సొంత అని. ఓవరాల్గా నా బండి ఎలాగొందో మీరు కామెంట్ చేయండి. మన 1,20,000కి తీసుకోకూడదన్నది. నేను మోడల్ చెప్పలేదు, ఓన్లీ అమౌంట్ చెప్పాను. ఎందుకంటే మోడల్ మీరు చెప్పగలుగుతారని. మన కాల్ క్లచ్ ఆటో లాస్ట్ మోడల్ మన బండే.